ముందు జనరేషన్లో అయితే అందరూ ఫేషియల్ అంటే ఈ క్లినిక్స్ లేకపోతే పార్లర్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు, కానీ ప్రెసెంట్ అయితే జనరేషన్ మారిపోయింది. అందరూ కూడా ఫేషియల్స్కి కూడా క్లినిక్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ప్రీమియం కోసం. సో ఒక్కసారి నేనైతే ఇప్పుడు మెడి ఫేషియల్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మెడి ఫేషియల్, హైడ్రో ఫేషియల్ ఇవే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందరూ కూడా ఈ బ్రైడల్ కేర్కి కూడా అవే ప్రిఫర్ చేస్తున్నారు. సో నాకు కంప్లీట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు లేయర్స్ నుంచి డెర్మటాలజిస్ట్ స్వాతి గారు. ఒక్కసారి మాట్లాడతారు. నమస్తే మ్యామ్. హలో అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడి ఫేషియల్ అంటే ఏంటి మేడం? సో మెడి ఫేషియల్ అంటే మనకు పార్లర్ కంటే కూడా ఈ మెడి ఫేషియల్స్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, ఈ మధ్య అందరూ అవేర్నెస్ పెరిగిపోయింది కాబట్టి. సో దీంట్లో ఏంటంటే మెడికల్ గ్రేడెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. సో మనం పార్లర్లో వాడే ప్రోడక్ట్స్ మనం ఏం వాడుతున్నామో తెలీదు. సో ద ప్రోడక్ట్స్ హౌ మచ్ దే హ్యావ్ టు యూజ్ అదంతా కూడా వాళ్ళకి ఏమీ ఐడియా ఉండదు ఆ టెక్నీషియన్స్కి. ఇక్కడ మేము ట్రైన్ చేసి వీళ్ళకి ఎక్కడ ఎంతసేపు పెట్టాలి, ఏ ప్రోడక్ట్ తర్వాత ఏది వాడాలి, స్కిన్ టైప్ బట్టి మనం ప్రోడక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది అన్నీ మేము ట్రైన్ చేస్తాం కాబట్టి అండర్ డర్మటాలజిస్ట్ సూపర్విజన్ మేము చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బీ సేఫ్ అండ్ మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ కొంతమంది వేరే ప్రొసీజర్స్కి భయపడుతుంటారు, వాళ్ళ కోసం ఇది ఒక రిలాక్సేషన్ సెమీ ఫేషియల్ లాగా కూడా పనిచేస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ ప్రొసీజర్ అనమాట. అలా మేము యూజువలీ యూ హ్యావ్ టు సెలెక్ట్ బిట్వీన్ అ మెడి ఫేషియల్ అండ్ అ నార్మల్ ఫేషియల్ విచ్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు మనం మెడి ఫేషియల్స్కి వెళ్ళడం ఈజ్ సేఫర్ ఫర్ యూ బికాస్ ఇట్ ఈస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్, ఇట్ ఈస్ బీన్ రీసెర్చ్డ్. సో దట్స్ వై యూ షుడ్ ఆప్ట్ ఫర్ మెడి ఫేషియల్. మీరు చెప్పిన అంటే ఒక పాయింట్, మీరు చెప్పిన దాంట్లో ఆబ్వియస్లీ పార్లర్కి వెళ్ళినప్పుడు ఈ అంటే స్కిన్ టోన్ అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ఫేషియల్స్ చేస్తూ ఉంటారు. బట్ మీరు చెప్పింది ఏంటి అని అంటే స్కిన్ టోన్ ఏంటి చూసుకొని ఆయిలీయా, నార్మలా, డ్రైయా మీరు చూస్ చేసుకొని స్కిన్ టైప్ని బట్టి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది స్కిన్ కండిషన్ బట్టి మేము దాంట్లో కూడా ప్రోడక్ట్స్ మేము డిజైన్ చేసిస్తాం. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఆల్సో దీస్ ఆర్ ఆల్ డిజైన్డ్ ఫర్ హర్ పర్టికులర్ స్కిన్ టైప్ అనమాట. దీంట్లో ఏవేవి వాడాలి అన్నది కూడా మేము చెప్తాం అనమాట. సో యూ కెన్ యూజ్ దిస్ ఫర్ దిస్ మచ్ టైం ఫర్ హర్ అన్నట్టు మేము డిజైన్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే, ఎందుకంటే అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పనిచేయవు ఫేషియల్స్ అయినా సరే. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆబ్వియస్గా మెడి ఫేషియల్ చూస్ చేసుకోవడానికి రీజన్. ఓకే. అండ్ హైడ్రో ఫేషియల్ కి దీనికి ఏంటి మేడం డిఫరెన్స్? హైడ్రో ఫేషియల్ ఇస్ అ మెషిన్ బేస్డ్ వన్ అండి. ఇట్ ఆల్సో డస్ మనకేం చేస్తుందంటే ఎక్స్ట్రాక్షన్, ఎక్స్ఫోలియేషన్, హైడ్రేషన్ అన్నీ ఉంటాయి స్టెప్స్ వైజ్. అది మోర్ ఆఫ్ హైడ్రేషన్ కోసం చూస్ చేసుకుంటాము. ఇది మనం ఈరోజు చేసేది ఏంటంటే కొంచెం గ్లో కోసమని. అండ్ వీ ఆల్సో యూజ్ దీంట్లో ఏంటంటే మనము మెడికల్ గ్రేడెడ్ సాలిసిలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అండ్ గ్లైకాలిక్ యాసిడ్ కాంబినేషన్లో తినకి చేస్తున్నాం ఈరోజు. షీ నీడెడ్ అ లిటిల్ గ్లో టుడే, రేపు ఈవెంట్ ఉందంట, అందుకని తన కోసం ఈరోజు చేస్తున్నాం. ఓకే. సో ప్రొసీజర్ ఒకసారి స్టార్ట్ చేద్దాం. యా షూర్ అండి. సో ఫస్ట్ ఏ ప్రొసీజర్కైనా మనం క్లెన్స్ చేసుకుంటాం కాబట్టి షీఈస్ డూయింగ్ అ క్లెన్జింగ్ థింగ్. ఎన్ని డేస్ ఉండొచ్చు ఆ గ్లో అనేది? ఇట్ విల్ స్టే అప్ టు 2 to 3 weeks అండి. సో ఫస్ట్ మనం దీంట్లో క్లెన్జర్ కూడా సపరేట్గా ఉంటుంది. సో ఆ క్లెన్జరే వాడుతున్నాము. ఇది ఇంపోర్టెడ్ వెరీ ప్రీమియం మెడి ఫేషియల్ అండి, ఒబాజీ వాళ్ళది. అంటే ఈ బ్లీచ్ అనేది కూడా ఫేషియల్స్ లో క్వాంటిటీ మించి వాడితే కూడా వాళ్ళు అది మళ్ళీ కొట్టేస్తుంది, స్కిన్ అంతా ర్యాషెస్ రావటం కావచ్చు, ఏదో ఒక రకంగా మనకి చూపిస్తుంది. అందుకే ఇలాంటి ప్రొసీజర్స్ ఎనీ బిగ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ లైక్ ప్రొఫెషనల్ ఓన్లీ. ఎస్. ఇప్పుడు ఫేషియల్లో మనకి మెయిన్గా చేయించుకునేది ఎందుకు అని అంటే మసాజ్ వల్ల రిలాక్సేషన్ వస్తుంది. సో దట్ దానివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి గ్లో వస్తుంది అని చెప్పేసి. సేమ్ వే మసాజింగ్ అదంతా ఉంటుందా మేడం దీంట్లో కూడా ఉంటుంది. దీంట్లో మెయిన్గా ఏంటంటే మనము ఎక్స్ఫోలియేషన్ కోసం చేస్తున్నాం కాబట్టి. అండ్ షీ హ్యాస్ అ లిటిల్ మనకి ఎరిదిమా ఉంది, కొంచెం యాక్నే ప్రోన్ స్కిన్ ఉంది కాబట్టి ఎక్కువ మసాజెస్ కూడా పనిచేయవు. ఓకే. సో మెడి ఫేషియల్స్ అనేవి ఎస్పెషల్లీ స్కిన్ కస్టమైజ్డ్, ఇంకా వాళ్ళ స్కిన్ స్టేటస్ బట్టి, వాళ్ళ టైప్ బట్టి, స్కిన్ టైప్ బట్టి అవన్నీ కూడా దాంట్లో కూడా మళ్ళీ పిగ్మెంట్కి సపరేట్ ఉంటుంది, డల్ స్కిన్కి సపరేట్ ఉంటుంది, అండ్ యాక్నే ప్రోన్ స్కిన్కి సపరేట్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కస్టమైజ్డ్ యాజ్ పర్ ద పేషెంట్.
సో ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ డన్ లిటిల్ మైక్రోడర్మాబ్రేషన్ వైటమిన్ సి కంటైనింగ్ క్రీమ్ ఉంటుంది, లిటిల్ స్క్రబ్ మైక్రో గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది అనమాట. దాట్ వీ డిడ్. దాని తర్వాత వీల్ అప్లై టోనర్. దట్ విల్ బి ద థర్డ్ స్టెప్. ఎన్ని స్టెప్స్ ఉంటాయి మేడం ఓవరాల్గా? సో క్లెన్జింగ్, అబరేషన్, టోనర్, పీల్, స్ట్రెస్ మాస్క్, వైటమిన్ సి, ఇది సీరం, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్. ఓకే. బట్ మెడిఫేషియల్స్ ఆర్ మోర్ ఆఫ్ రిలాక్సేషన్ కోసం ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు ఈ మధ్య. అండ్ ఇట్ గివ్స్ బోత్ బెనిఫిట్స్ కదా, రిలాక్సేషన్తో పాటు మనకి ట్రీట్మెంట్ గ్లో కూడా వస్తుంది. కాబట్టి పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ మెడిఫేషియల్స్ అండ్ నో డౌన్ టైం ఏం లేదు. సో మనం వెంటనే మన వెళ్ళిపోవచ్చు ఆఫీస్ ప్రొసీజర్ లాగా. సో అందుకని కూడా పీపుల్ ఆర్ ఆప్టింగ్ మోర్ ఫర్ మెడిఫేషియల్స్ అనమాట. అండ్ ఈ ఫేషియల్స్ కొంతమంది పార్లర్స్లో ఈ డీటాన్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు, బికాస్ ట్యానింగ్కే ఎక్కువ మంది కూడా ఫేషియల్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ మెడిఫేషియల్ వల్ల కూడా ట్యానింగ్ ప్రాబ్లం కూడా పోతుందా మేడం? ఎస్. I will not say it is a treatment based అండి. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ రిజువినేషన్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు మనకి ఎక్స్ఫోలియేషన్, ఎక్స్ట్రాక్షన్ ఇవి అందరూ ఇళ్లలో చేయరు కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఆఫ్ రిజువినేషన్ ఫర్ యువర్ స్కిన్ రాదర్ దాన్ అ ట్రీట్మెంట్. ఐ వుడ్ సే ట్రీట్మెంట్ అంటే మీరు ఏదన్నా పిగ్మెంటేషన్ కన్సర్న్ ఉంది, సివియర్ కన్సర్న్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ అ ట్రీట్మెంట్ ఓన్లీ. దిస్ ఇస్ అ టోనర్ అండి. వాళ్ళు చేయడం కూడా మీరు చెప్పినట్టు చాలా రిలాక్స్డ్గా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ పెళ్ళి ఫిక్స్ అయిపోవడం వల్ల ముహూర్తం వెంటనే ఉందన్నప్పుడు బ్రైడల్ కేర్ లాంటివి తీసుకోలేరు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ఈజీ వే చూస్ చేసుకుంటే మంచి గ్లో ఉంటుందంటారా? కరెక్ట్ ఈవెంట్ ముందు యూ కెన్ ఆప్ట్ ఫర్ మీరు ఇది హైడ్రా ఫేషియల్ కానీ ఇలాంటి మెడిఫేషియల్స్ చేయించుకుంటే మీకు ఏంటంటే, మెడిఫేషియల్స్ ఎందుకు అంటున్నానంటే పార్లర్ కంటే కూడా ఆ ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఏం ప్రోడక్ట్, అది సడన్గా మనకి ఇప్పుడు యాక్నే స్టార్ట్ అయింది అనుకోండి, మీకు పార్లర్లో చేయించుకున్న తర్వాత సమ్టైమ్స్ సివియర్ రియాక్షన్స్ కూడా అవుతాయి. కొంతమందికి నేను చూసింది ఏంటంటే మేడం, కొంతమందికి పార్లర్స్లో చేయించుకున్నప్పుడు ఈ స్టీమ్ పెడతారు కదా, స్టీమ్ పెట్టిన తర్వాత ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తీసేటప్పుడు వాళ్ళు కొంచెం ప్రెషర్ ఎక్కువ ఇచ్చినా అక్కడ వాళ్ళు ఏదో గ్లో కోసం ఫేషియల్కి వెళ్తారు కానీ నెక్స్ట్ 2 డేస్లో పింపుల్ వచ్చేస్తుంది. అదే మెయిన్గా స్టీమ్ వల్ల, వాడే ప్రోడక్ట్స్ వల్ల ఓపెన్ అయినవి ఎలా అంటే లైక్ మనము ఇన్వైట్ చేసుకుంటుంది స్కిన్. సో ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని తీసుకున్నప్పుడు మనకు అది పర్జింగ్ లాగా అంటే యాక్నే స్టార్ట్ అయిపోతుంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే బ్రైడ్స్ ఫస్ట్ టైం వ్యాక్సింగ్ చేసుకుంటుంటారు జస్ట్ బిఫోర్ ద ఈవెంట్. వాళ్ళకి సివియర్ ఫాలిక్యులైటిస్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ మొత్తం వాళ్ళ ఈవెంట్ అంతా పాడవుతుంది. సో దే విల్ బి వెరీ అప్సెట్. సో అలా కొత్త అన్నీ కూడా మీరు పార్లర్కి వెళ్ళి జస్ట్ ఈవెంట్ ముందు స్టార్ట్ చేయొద్దన్నది మై సిన్సియర్ రిక్వెస్ట్. సో మీరు ఇలాంటివి ఎందుకు ఆప్ చేసుకోవాలి అంటే యూ నో వాట్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ స్కిన్. మీకు ఏ ప్రోడక్ట్ పడుతుందో దాన్ని బట్టే మేము చెప్తాం కాబట్టి దిస్ ఈజ్ లిటిల్ సేఫర్ ఫర్ యూ. సో బ్లూ పీల్ అంటాం దీన్ని. ఇది రేడియన్స్ కోసం వాడతాము. ఈ బ్లూ పీల్లో మనకి లాక్టిక్ యాసిడ్ కానీ గ్లైకాలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ కలిసి ఉంటుంది. సో తినకున్న అన్ని కన్సర్న్స్, ఇప్పుడు ఆ రెడ్నెస్ కానీ చిన్న కొమెడోన్స్ ఉన్నాయి, అవి కూడా అన్నీ ట్యాకిల్ చేస్తుంది అనమాట. సో అందుకని నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, ఏది వాడుతున్నామో తెలుసు. దిస్ హ్యాస్ ఆల్ ది మెడికేటెడ్ ప్రోడక్ట్స్ కాబట్టి దిస్ ఐ నో వాట్ షీ ఫేసెస్ నెక్స్ట్, ఏమొస్తుంది, తన రిజల్ట్ ఏమొస్తుంది కూడా ఐ నో కాబట్టి దిస్ ఇస్ సేఫ్. ఇప్పుడేం స్టెప్ అవుతుంది మేడం? సో ఇది యాంటీ స్ట్రెస్ మాస్క్ అంటాము. ఇది సూదింగ్ కోసం. ఇప్పుడు మనం పీల్ చేసినప్పుడు మైల్డ్ ఎక్స్ఫోలియేషన్ అవుతుంది, ఆ రెడ్నెస్ అదంతా కామ్ డౌన్ చేయడానికి ఇది యాంటీ స్ట్రెస్ మాస్క్ ఇస్తామన్నమాట. ఇది కొంచెం సేపు మసాజ్ చేసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఈ పీలింగ్ ఇందాక ఏదైతే ఉందో ఎక్స్ఫోలియేషన్కి సంబంధించి గ్లైకాలిక్ యాసిడ్ సమ్మిక్స్ అన్నారు కదా, అది ఒక్కొక్కరి స్కిన్కి ఒక్కొక్కలా రియాక్షన్ ఉంటుందా మేడం? ఎస్ అండి. సో మనము బేసిక్ స్కిన్ కేర్ వాడే వాళ్ళకి ఇది స్టార్ట్ చేస్తామన్నమాట. సో డైరెక్ట్గా మనకు కొన్ని క్రీమ్స్, బ్రైట్నింగ్ క్రీమ్స్ అని కొంతమంది వాడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏంటంటే ఆ బ్రైట్నింగ్ క్రీమ్స్లో మనకి కొంచెం కంటెంట్ ఆఫ్ స్టిరాయిడ్ ఉంటుంది. సో ఆ స్టిరాయిడ్ డ్యామేజ్ ఫేస్ ఎప్పుడైతే మనం చూస్తామో మనం ఇలాంటివన్నీ ఏమి సజెస్ట్ చేయము. ఓన్లీ బేసిక్ స్కిన్ కేర్ ఇచ్చి ది లాస్ట్ దెమ్ టు వెయిట్, కొన్ని రోజులు ఆగండి,
ఆ బ్యారియర్ రిపేర్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే స్టిరాయిడ్ అనేది మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేసినప్పుడు స్కిన్ అనేది పల్చబడిపోతుంది, పింపుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. మీరు వన్స్ ఆపేసినాక మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో అందుకని ఏంటంటే ఫస్ట్ ఆ స్కిన్ కేర్ ఇచ్చి కొన్ని రోజులు వెయిట్ చేయమంటాం. దాని తర్వాతే స్కిన్ని మనం ఇది ఏదన్నా ట్రీట్ చేయొచ్చు. దే కెనాట్ బేర్ ఇదంతా చేయడానికి రాదు వాళ్ళకి. ఈ స్టెప్లో మనకు వైటమిన్ సి సీరం ఉంటుంది, దాంతోపాటు ఫేషియల్ మసాజ్ క్రీమ్, రెండింటిని కంబైన్ చేసి మనము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చేస్తామన్నమాట. ఇది క్వాంటిటీ కూడా స్కిన్ని బట్టి తీసుకుంటారు. 2 to 3 పంప్స్ చెప్తాము. ఈ రెండు మిక్స్ చేసి దెన్ విల్ అప్లై. దీని తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో రెగ్యులర్గా అండి మనం ఏదైనా సరే ఇప్పుడు ఫేషియల్ చేసిన తర్వాత ఒక 3-4 days వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ యాక్టివ్స్ అనమాట. సో దట్స్ ఆల్. మేజర్గా మనం తీసుకోవాల్సినది ఏం లేదు, సన్ ప్రొటెక్షన్. సో మెయిన్లీ ఎలాంటి కన్సర్న్స్తోని వచ్చే వాళ్ళు మెడిఫేషియల్ ప్రిఫర్ చేయొచ్చు అంటారు? సో ఇది కన్సర్న్స్ కంటే కూడా మనకు ఓన్లీ యాజ్ ఐ టోల్డ్ యూ ప్రీ ఈవెంట్ ట్రీట్మెంట్ లాగండి. ఓకే. కన్సర్న్స్ బేస్డ్ అయితే యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ట్రీట్మెంట్స్ ఓన్లీ. దిస్ ఆర్ జస్ట్ ఫర్ రిలాక్సేషన్. ఎనీ ఈవెంట్ ఉంది మనకి, గ్లో కావాలి అండ్ నాకు ఎక్కువ డౌన్ టైం వద్దు, నేను ఇమీడియట్గా నేను కొంచెం రిజల్ట్ చూడాలి, ఒక 5 to 10 days ఇన్ బిట్వీన్ 10 days 15 days ఉంటే చాలు అనుకునే వాళ్ళ కోసం మెడిఫేషియల్. అండ్ నా స్కిన్ సేఫ్గా ఉండాలి. ఓకే. సో మీరు చెప్పినట్టు ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళు మెయిన్గా సేఫ్గా ఉండాలి, స్కిన్ గ్లోయిగా ఉండాలి అన్నప్పుడు రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్ మెడిఫేషియల్కి వెళ్ళిపోతే బెటర్. ఎస్. ఓకే, సూపర్ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. యా, జస్ట్ అడిగినందుకు కంప్లీట్ ప్రొసీజర్ చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఫర్ ఆల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.